ఓట్లు వేసే టైంలో ఓట్లు వేయండిరా గాడిద కొడుకులారా అంటే ఎవడైనా కావచ్చు, వాడు చదువు నాయకుడు కావచ్చు, సాఫ్ట్వేర్ కావచ్చు, హార్డ్వేర్ కావచ్చు, పంతులు కావచ్చు, గురువులు కావచ్చు, ఎవడైనా కావచ్చు. ఇట్లాంటి గురువులు ఆధార్ కార్డులు అని ఉంటాయి. వీళ్ళంతా హిమాలయ పర్వతాలు ఉంటారు. ఈ దేశంలో ఓటు ఎవడేస్తారా పోయి అడిగారు నన్ను మొన్న. మీ స్వామీజీలే సగం తప్పుంది అన్నాడు. స్వామీజీలందరూ కొన్ని లక్షల మంది స్వామీజీలు ఉన్నారు కదా తపస్సులో, వాళ్ళందరూ ఓటింగ్ టైంలో ఏ ఏరియాకి వచ్చి ఓటేయాలండి, వాళ్ళు ఏకపోవడం వల్ల ఈ ప్రమాదం జరుగుతుంది కదా, వాళ్ళందరూ ఓటేయండి ఆ ఓటింగ్ టైం అడిగారు. కరెక్ట్ వాడు చెప్పేది. వాళ్ళు బురకలు వేసుకొని వచ్చి లైన్లో కట్టి చచ్చిపోయిన ఓట్లు కూడా వేస్తుంటే వాళ్ళు 70% వేస్తాడు, వీడు 100% ఉంటాడు, వీడికి 30% ఓట్లు పడతాయి. సాఫ్ట్వేర్ వాళ్ళు ఏమో పాపం లీవ్ ఇచ్చారు కదా అని ఒకరోజు ముందు లీవ్ పెడతాడు, తెల్లారి లీవ్ పెడతాడు, ఆ 3 రోజులు ఎక్స్టెన్షన్ పోతాడు. ఈ ఓటేవాడు వీని అయ్యేస్తాడా, వీని అవ్వేస్తాడా, వీని చెల్లేస్తాడా, వాడు వచ్చేస్తాడు వీని ఓట్లు. సో వీళ్ళ పరిస్థితి. అందుకనే ఈరోజు సెక్యులర్ దేశంలో మనకు చావు దగ్గరకు వచ్చారు. కాబట్టి నెక్స్ట్ ఈ యొక్క పనికిమాల వచ్చే ఎలక్షన్లలో హిందువులు దయచేసి అర్థం చేసుకోండి, ఓటు బ్యాంకు రాజకీయంతో మాత్రమే ఈ రాజ్యాంగంలో మీరు మనుగడ సాధిస్తారు. ఈ 85% హిందువులను మీరు రక్షించాలంటే హిందూ నాయకులను ఎన్నుకోండి, హిందూ పార్టీని ఎన్నుకోండి, హిందూ పార్టీని పెట్టే ప్రయత్నం చేయండి, హిందూ గురువులలో కొంతమందిని మీరు రక్షించుకోవాలి.